నాగ చైతన్య సమంతాలపై తెలంగాణ మంత్రి కొండ సురేఖవాణి సంచలన వ్యాఖ్యలే చేశారు. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ను ఇన్వాల్వ్ చేస్తూ ఆమె షాకింగ్ కామెంట్ చేశారు. నాగ చైతన్య సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ కామెంట్ చేశారు కొండ సురేఖవాణి. అయితే ఒక మహిళా మంత్రి అయి ఉండి ఇలా మాట్లాడడం పట్ల అంతా దుమ్మెత్తి పోస్తున్నారు. ఆమెపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు. అటు టీఆర్ఎస్ నాయకులు సైతం ఆమెపై విమర్శిస్తున్నారు. కేటీఆర్పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏమాత్రం సంస్కారం లేకుండా దిగజారి మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. కొండా సురేఖవాణి ఆ ఆరోపణలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. పలువురు టీఆర్ఎస్ నాయకులు కూడా దీనిపై ఘాటుగానే స్పందిస్తున్నారు. మహిళా మంత్రికి కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హీరో నాగార్జున కూడా స్పందించారు. ఆమెకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. హీరో నాగార్జున ఈ మేరకు ట్విట్టర్ ద్వారా పోస్ట్ పెట్టారు. మంత్రికి కౌంటర్ ఇచ్చారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీమతి కొండ సురేఖ గారికి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలు మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషులు వ్యక్తిగత విషయాలు గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చెప్పిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అంటూ నాగార్జున గారు ట్వీట్ చేశారు. దీంతో ఈ వివాదం పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. తెలంగాణ రాజకీయాలను షేక్ చేసేస్తుంది. ఇది రాను రాను మరింత పెద్ద రచ్చ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సెలబ్రిటీలు పట్టుకొని మంత్రిని ఇలాంటి దారుణమైన కామెంట్ చేయడం పట్ల నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. మంత్రిపై చర్యలు తీసుకోవాల్సిందిగా, ఆమెపై కేసు వేయాల్సిందిగా నెటిజన్లు, అక్కినేని అభిమానులు నాగ్ను కోరుతున్నారు. మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.